ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141, 9492901472. నమస్కారం. ధరణ్ న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. 28వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు వినుకొండ పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరగనున్నాయి. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు పాల్గొనవలసిందిగా కోరారు. విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ షాక్తో యువకుడికి గాయాలు. వినుకొండ మండలం గోనుగుంట్ల వారి పాలనకు చెందిన యువకుడు సల్లూరు వంశీ, వయసు 19 సంవత్సరాలు కరెంట్ షాక్తో గాయాలు పాలయ్యాడు. ప్రస్తుతం 60% గాయాలు పాలైన కారణంగా చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి విద్యుత్ అధికారులు కారణమని స్థానికులు అంటున్నారు. వారి నిర్లక్ష్యం వల్లనే ఈ ఘోరం జరిగిందని వాపోయారు. ఇంటి వెనకాలే ఉన్న కరెంటు తీగలు తెగి వంశీ మీద పడడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. దీనిపైన విద్యుత్ అధికారులపై కఠిన చర్యలు తీసుకొని ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, యువకుడి కుటుంబానికి ఆసరాగా నిలవాలని స్థానికులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల గల్లా మాధవి గెలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సోమవారం ఉదయం కొత్తపేట శివాలయంలో పూజ జరిపించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ సభ్యులు రమణ, పర్వీన్, లక్ష్మీ గురవమ్మ, ముంతాజ్, చోటి, నాగూర్బి, షకీలా, రాధా, సుజాత మరియు అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలా పాల్గొన్నారు. నూజెండ్ల మండలం కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్. నూజెండ్ల మండలం కేంద్రంతో పాటు మారెళ్లవారిపాలెం గ్రామంలో రూరల్ సీఐ ఇప్పుడూరి సుధాకర్, నూజెండ్ల, బొల్లాపల్లి, సేవల్యాపురం, ఈపూర్ ఎస్ఐలు, సిఐఎస్ఎఫ్ బలగాలు స్థానిక సిబ్బందితో పాటు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నూజెండ్ల మండలం కేంద్రంలో పలు ప్రాంతాల్లో గోతాల్లో దాచిన రాళ్లు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా అలజడులు, అల్లర్లు సృష్టించినా చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మే 13న జంగాలపల్లిలో జరిగిన పోలింగ్లో ఏజెంట్లు నెట్టుకొని వీవీప్యాట్పై పడగా వీవీప్యాట్ పగిలిన సంఘటనలో 11 మంది ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలో విలయతాండవం చేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల బారి నుండి రైతులను కాపాడండి మహాప్రభు అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ప్రభుత్వమే సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవపూడి రాము మాట్లాడుతూ పల్నాడు జిల్లా కేంద్రంగా నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా మార్కెట్లో పెట్టి రైతులను దగా చేస్తున్నారని, వీటిపై అనేక ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కాకర్ల కొండలు, ఆంజనేయులు, ఇస్రాయేలు, పుల్లారావు, గురునాథం, రమణయ్య, చిన్న మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు బారిన పడి అన్యాయమై అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ ఏడైనా సరే నాణ్యమైన విత్తనాలను, నాణ్యమైన ఎరువులను, వ్యవసాయ ఆదును ఇంకో 10-15 రోజుల్లో రైతులు విత్తనాలు వేసుకునే సమయం. ప్రతి విత్తనాల షాపులోకి వెళ్ళి వాళ్ళు అమ్మే విత్తనాలన్నింటినీ కూడా పరిశీలించి ప్రభుత్వ అనుమతి ఉన్న విత్తనాలు అమ్ముతున్నారా, అనుమతి లేని విత్తనాలు అమ్ముతున్నారా అనేది ప్రభుత్వ అధికారులు వెంటనే తనిఖీలు చేయాలి. అదేవిధంగా ఎరువుల షాపులపై కూడా నిఘా పెట్టి నకిలీ ఎరువులు అమ్ముతున్నారా లేదా అమ్మే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఎరువుల షాపులో నకిలీ ఎరువులు అమ్మితే ఆయన పేరు మీద లైసెన్స్ రద్దు చేసి
వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడికి ఇస్తున్నారు. దాని ద్వారా ఈ తప్పు పని చేసేవాళ్ళు, తప్పుడు విధానం చేసే వాళ్ళకి లెక్కలేనితనమైంది. నా పేరు కాక నా భార్య పేరు తెచ్చుకోవచ్చు, లేదే పలానా పేరు కాబట్టి దాని ముందు శ్రీయో న్యూ అని పెట్టుకోవచ్చు అనే నిర్లక్ష్యం, అహంకారంతో రైతులపై ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్య కొంతమంది పగటి వేషగాళ్ళు వచ్చారు. మా మిరప విత్తనాలు గిన వేస్తే చెట్టుకు రేగ్గాయలు కాసినట్టు కాస్తున్నాయి, మా విత్తనాలకి ఎటువంటి నల్లి తామర రాదు, మా విత్తనాలు వేసిన వాళ్ళకి అధిక దిగుబడి వస్తుందని చెప్తాడు. ఆయనే మళ్ళీ చెప్తాడో అవన్నీ కూడా నిజమే, మా విత్తనాలు బాగానే పడుతున్నాయి, కానీ అవన్నీ తెలిస్తే మేమే మంచి విత్తనాలు వేసుకుంటాం కదా, పురుగు రాని విత్తనాలు వేసుకుంటాం కదా అని చెప్తున్నాడు. ఇలాంటి పగటి వేషగాలను కూడా అరికట్టాల్సిన అధికారులు అరికట్టకపోగా వీళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటల వల్ల రైతులు దగా పడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు నకిలీ విత్తనాలపై, నకిలీ ఎరువులపై నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందియాలి. అలానే వ్యవసాయ పనిముట్లను కూడా ఇదివరకు గతంలో డ్రిప్పు, సేద్యపు పరికరాలు ఇచ్చేవాళ్ళు. ఎస్టీలకి, ఎస్సీలకైతే ఉచితంగా, బీసీలకైతే 80% ఉచితంగా ఇచ్చేవాళ్ళు. అవి